ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి బలమైనటువంటి ప్రాంతం తెలంగాణ. అక్కడ ప్లస్ రాయలసీమ. ఈ 2 చోట్ల రెడ్డి డామినేషన్ ఉంటది గాబట్టి, అంటే జనం గాదు లెక్క. డామినేటింగ్ పాలిటిక్స్ నడిపేది వాళ్ళు గాబట్టి, జగన్‌ని గద్దెనెక్కనివ్వకుండా చూడాలంటే, రాష్ట్ర విభజన చేసేస్తే మెజారిటీ రెడ్లు తెలంగాణకు పరిమితం అయిపోతే, సచ్చినట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ తమ దారికి రావాల్సొస్తది. లేదంటే గనక అయిపోతది అతని రాజకీయ జీవితం అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర విభజన ప్రక్రియను తెర మీదకి తెచ్చి బలంగా, బలవంతంగా చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడని కాంగ్రెస్ మునిగిపోతుందని వాళ్ళు అనుకోలే. చివరికి కాంగ్రెస్ ఏమో చంకనాకిపోయింది 3 టర్మ్స్ ఎలక్షన్స్‌లోను. ఇటు పక్కన జగన్ ఏమో మొదటి ప్రతిపక్ష నాయకుడు, మొన్నటిసారి అధికార పక్ష నాయకుడు. ఈ ట్రిప్పు మళ్ళీ ప్రతిపక్షానికి కూడా అవకాశం దక్కని నాయకుడయ్యాడు. ఇప్పుడు ఇక రాయలసీమని రగిలిస్తారా వీళ్ళు? తాజాగా మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్లు ఏంటంటే ఈ నియోజకవర్గాల పునర్విభజనలో రాయలసీమకి అన్యాయం జరగడానికి వీల్లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలకి సమప్రాధాన్యం ఉండాలి అన్నటువంటి. ఇప్పుడు ఏది ఉంటే అదే ఉంటుంది కదా, ఏం తేడా వస్తుంది నాకు అర్థం కాలేదు. హాఫ్ సీట్లు పెంచుతున్నారు. 10 ఉంటే 15 అవుతాయి, 8 ఉంటే 12 అవుతాయి. ఇదే కదా కామన్గా ఉండేది. దీంట్లో ఇప్పుడు అన్యాయం చేసేదే ఉంది అక్కడ. అంటే రాయలసీమ అనే పదాన్ని పదే పదే వాడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు చేసిన తప్పు వీళ్ళకి ఫెచ్చింగ్ అయింది. ఒకప్పుడు రాయలసీమలో 2014లోనూ వీళ్ళకి భారీగా వచ్చినాయి సీట్లు, తెలుగుదేశం కంటే ఎక్కువే వచ్చినాయి. 2019లో అయితే అసలు తెలుగుదేశం తుడిచేసుకుని అక్కడ 2, 3 సీట్ల వరకే తెలుగుదేశానికి పరిమితమై బాలకృష్ణ, కేశవ్, చంద్రబాబు తప్ప ఎవరు గెలిచారు అప్పుడు? మిగతా ఈ 49 కూడా వీళ్ళే పట్టుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మొన్న రివర్స్ అయింది. వీళ్ళకి 2, 3కి పరిమితం అయినటువంటి పరిస్థితి అయింది. దాంతో రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు చేస్తున్న తప్పులు ఏవైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయించడం, అట్లాగే ఇతరత్ర ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాల నేపథ్యంలో వీళ్ళు సీరియస్గా రాయలసీమ అంశాన్ని తెర మీదకి ఉంచడం ద్వారా ఏమైనా భవిష్యత్తులో గనక రేపు ఓడిపోతే ఆ తర్వాత రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఏమైనా గొడవ చేస్తారని చూడాలి.